సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ మీ చేశాను. ఓన్ లిరిక్స్ ఏనా మేడం? మీరు సింగరు, మ్యూజిషియన్, డైరెక్షన్ ఇంకేమన్నా మిగిలితే అవి కూడా చేసేటట్టుగా యాక్చువల్లీ లంబాడ ఆ సాంగ్ వచ్చేసి మీ కొంకణి లాంగ్వేజ్ వాళ్ళు చూసే కన్నా మా తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. లేదు, నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. పాపం వాళ్ళకు కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్టే నేను ఇప్పుడు మీరు కాంట్రవర్షియల్ క్వీన్ అని మీరు చెప్తున్నారు, కానీ నాకేదో కాంట్రవర్సీ చేయాలనేది నాకు ఉండదు. ఎంతమంది నాకు గాసిప్లో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒక టేబుల్లో కూర్చున్నాం అనుకో, మీరు ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ఎంచుకుంటున్నారు అంటే మీకు క్యారెక్టర్స్ అవే వస్తాయా లేకపోతే మీరు తీసుకునేది అలా తీసుకుంటున్నారా? నేను బోల్డ్ అని చూడట్లేదు, నాకు నచ్చింది చేస్తున్నాను. అంటే పిల్లలకి కూడా ఆ కథ ఈరోజు చూస్తే నవ్వేస్తారు. ఇలాంటి ప్రేమ ఉంటుందా ఏంటి, ప్రేమ ఉంటే లేచిపోవాలి లేదా అమ్మ నాన్నని చంపేయాలి అంటారు పిల్లలు. ఇప్పుడు లిప్ లాక్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు సంస్కార్ కాలనీ టైంలో నా ఒక్క లిప్ లాక్ ఎంత పెద్ద డిస్కషన్ అంటే, ఏం చూసారని దానికన్నా హాఫ్ నెకెడ్, టాప్లెస్, బ్యాక్లెస్ అన్ని చేసి తిరిగే ఇన్ని సినిమాలు ఉండేటప్పుడు వాళ్ళకి ఏదన్నా చూస్తే గనక బాడీ షేమింగ్ కూడా చేస్తారు. అవును, దట్ ఈస్ పార్ట్. అది బాడీ షేమింగ్ కూడా చూడండి. లావు ఉన్నప్పుడు లావు ఉన్నావని చేస్తారు, సన్నగా ఉన్నప్పుడు సన్నగున్నా. నీ కూతురుకి నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో అలాగే నువ్వు పక్కింటి కూతురుని కూడా అదే దృష్టితో అదే ప్రేమతో చూస్తే నీకు ఆమె బ్యాడ్ అనిపించదు. నాకైతే ఇట్ ఈస్ జస్ట్ అ కామెంట్. వాళ్ళు పేరు కూడా పెట్టరు, వాళ్ళ డీపీ కూడా ఏదో ఉంటుంది, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. మై గాడ్, ఐ కుడ్ హ్యావ్ బీన్ దట్ పర్సన్. ఇప్పుడు నేను కరెక్ట్ ఫ్యామిలీ, కరెక్ట్ ఇలా పెంపకం లేని మనిషి అయి ఉంటే ఐ కుడ్ హ్యావ్ ఎక్స్చేంజ్ అయి ఉండొచ్చు కదా. ఆ మనిషి నా ప్లేస్లో ఉండి నేను ఆ చిల్లర మనిషి అయి ఉంటే. హలో ఫ్రెండ్స్, 1000 అబద్ధాలు మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల నటి, అంతేకాదు అప్పటి నుంచి వెబ్ సిరీస్, మూవీస్తో చాలా పాపులారిటీ తెచ్చుకున్న అందాల భామ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు నటి అని చెప్పేసి అన్నాను కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్ట్ కూడా చేశారు 2023లో. సో అన్ని ముచ్చట గురించి తెలుసుకునే బదులు ఎవరు వచ్చారు తెలుసుకోవాలి కదా. ఎవరో కాదండి, ఎస్తేర్ మేడం గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం బోల్డ్ అని ముచ్చట్లతో. ఇంకెందుకు స్టార్ట్ చేద్దామా? హలో మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. యాక్చువల్లీ మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీరు చాలా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడుతున్నారు. అండ్ మనం స్టార్ట్ చేసే ముందు ఫస్టే క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోవద్దు. ఇప్పటి వరకు మీరు అంటే పాపులర్ తెచ్చుకున్న 10 years అయిపోతుంది మనకి. మీరు టాలీవుడ్కి వచ్చి ఈ 10 years జర్నీ తర్వాత ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ 1 month నుంచి 2 songs రిలీజ్ చేశారు. అది కూడా డిఫరెంట్ లాంగ్వేజ్, కొంకణి. సో ఎందుకు మేడం అసలు ఇండస్ట్రీలో ఛాన్సెస్ లేవా? అంటే ఇప్పుడు బాగా పాపులారిటీ తెచ్చుకున్న రీసెంట్ డేస్ లోనే బాగా పాపులర్ అయ్యారు. కానీ ఇవి స్టాప్ చేసి 6 years బిఫోర్ లో అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ఎందుకు? కొంకణి నా మదర్ టంగ్. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కొంకణిని నేను ఎప్పుడు వదలలేను. ఎందుకంటే నేను ఫస్ట్ మాట నేర్చుకునేటప్పుడు నేర్చుకున్న లాంగ్వేజే కొంకణి, మదర్ టంగ్. ఇప్పుడు ఎలా మన తెలుగులకు అందరికీ తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, అలా నాకు నా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడే, ఇప్పుడు కూడా ఇంట్లో కొంకణినే మాట్లాడుతుంటాను. అండ్ కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కొంకణి లాంగ్వేజ్లోనే. బేబీ ఎస్తర్గా ఫస్ట్ స్టేజ్ ఎక్కింది, మేకప్ వేసుకున్నది, పాపులారిటీ ఏంటో అనేది చూసింది కూడా కొంకణి ఇండస్ట్రీలోనే. సో 8 years old చిన్న పాప ఉన్నప్పుడు కొంకణి స్టేజ్ మీద సింగర్గా స్టేజ్ ఎక్కి అప్పుడు చిన్న పాపులారిటీ, ఆ క్లాప్స్, ఆ క్రేజ్, ఆ ఫ్యాన్స్ నాకు ఇప్పుడు దాకా ఉన్నారు. ఎందుకంటే ఒకరు నా ఏజ్ గ్రూప్, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నవాళ్ళు, నాకన్నా చిన్న ఉన్నవాళ్ళు, నాకన్నా పెద్ద పేరెంట్స్ బ్యాచ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకన్నా పెద్ద. సో గ్రాండ్ పేరెంట్స్, మై ఏజ్, మై స్మాలర్ ఏజ్. సో ఇంత వాస్ట్ పీపుల్ చిన్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు, గోవన్స్ అండ్ మెంగ్లోరియన్స్ ఉన్నారు ఆడియన్స్లో. సో అలా ఉన్న వాళ్ళని నేను సడన్గా వేరే లాంగ్వేజ్లో పాపులారిటీ వచ్చింది కాబట్టి సరే నాకు దీనికన్నా పెద్ద ఇండస్ట్రీ వచ్చింది కదా అని అలా ఎప్పుడు చేయలేదు. అలా ఉన్న వాళ్ళు కూడా నాకు ఎప్పుడు ఆ అమ్మాయి పోయింది కదా వేరే లాంగ్వేజ్కి, ఇంకా మనకి రాదేమో అని వాళ్ళు అనుకోలేదు. ప్రతిసారి ఎంత బిజీ ఉన్నా సంవత్సరంలో ఒక థియేటర్ అని, అంటే కొంకణి థియేటర్ ఒకటి ఉంటుంది, అది నేను ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. అది కాకుండా కంటిన్యూస్ గోవన్ షోస్, మ్యూజికల్ షోస్ గోవాలో, మ్యాంగ్లూర్లో, అబ్రాడ్లో వరల్డ్ టూర్స్ చేస్తూనే ఉన్నాను.
ఒరిజినల్ వర్క్స్ నేను చాలా టైం నుంచి చేయలేకపోయాను. రాసి పెట్టుకున్నాను కానీ, మధ్యలో కోవిడ్ రావడం వల్ల లేదా మీరు చెప్పినట్టు ఈ మధ్య ఈ వేరే పనుల్లో చాలా ఎక్కువ బిజీ అవ్వడం వల్ల రికార్డ్ చేసి, మళ్ళీ షూట్ చేసి, మళ్ళీ రిలీజ్ చేసేంత టైం నాకు దొరకలేదు. ఉన్నది ఫ్రీ ఎప్పుడు రెయినీ సీజన్‌లో. రెయినీ సీజన్‌లో అక్కడ ఘోరమైన రెయిన్. ఆ రెయిన్స్‌లో నేనే ఏం చేయలేను. నాకు రాసి పెట్టుకోవచ్చు కానీ, రికార్డ్ కూడా చేసి పెట్టవచ్చు కానీ, షూటింగ్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ కన్నా ఒక 10 టైమ్స్ మోర్ వర్షం గోవాలో, మ్యాంగ్లూర్‌లో 2 ప్లేసెస్‌లో కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ వర్షం ఆగిపోయిందంటే ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో 2 క్లాషెస్. ప్రతిసారి నేను షోస్ చేసేటప్పుడు జనాలొస్తారు. అన్నీ చేస్తావు, తెలుగు మూవీస్ చేస్తావు, కన్నడ మూవీస్ చేస్తావు, మాకు అర్థం కాని లాంగ్వేజెస్‌లో చేస్తావు కానీ మాకు అర్థమయ్యే పని ఏదో చెయ్యి. మేము కూడా నీకు స్క్రీన్‌లో చూడాలి కదా! నా తెలుగు కంటెంట్ అన్నీ చూస్తారు. బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లేదా ట్రాన్స్‌లేషన్ లేదా ఓన్లీ నేనున్నాను కదా అని చెప్పి అయినా వాళ్ళు చూస్తారు. బట్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్‌లో ఒక కంటెంట్ చూడటం అంటే దే ఫైండ్ ఇట్ వేరే కనెక్షన్ కదా. సో ఆల్ మై ఫ్యాన్స్ ఇన్ కొంకణి ఆల్వేస్ యూస్ టు కంప్లైన్, వెన్ విల్ యూ డూ సమ్ కొంకణి వర్క్? వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నావు నువ్వు, ఓన్ మదర్ టంగ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. బట్ కొంకణి లాంగ్వేజ్కి ఇలా ఓటీటీ అని లేదు. ఇట్స్ వెరీ రీజనల్. ఇంకా ఆ లెవెల్కి పెరగలేదు. బికాస్ ఆర్టిస్టులు అందరూ కొంకణీసే. ఇప్పుడు దీపికా పడుకోనేస్ కొంకణి, జెనీలియా గారు కొంకణి, ఇలియానా కొంకణి, అలా చూడడానికి వెళ్తే అమృతారావు, ద సో మెనీ పీపుల్ హూ ఆర్ ఆఫ్ కొంకణి ఒరిజిన్ అండ్ మదర్ టంగ్. వాళ్ళైతే ఇంతవరకు కూడా కొంకణి లాంగ్వేజ్ ఇది రికగ్నైజ్ చేయలేదు మనదని చెప్పి దాని గురించి పెద్దగా అంటే ఎక్కడ చెప్పినట్టు కూడా లేదు. చెప్తే అలా అడిగితే మదర్ టంగ్ అని ఒక మాటలు చెప్తారు కానీ, సో అలా పేట్రనైజేషన్ కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల మన వాళ్ళు మిగతా వాళ్ళ ఇండస్ట్రీస్ లో పాపులర్ అయ్యారు కానీ మన ఓన్ ఇండస్ట్రీ అనేది అక్కడే ఉండిపోయింది. సో నేను ఎప్పుడు ఆలోచిస్తుండే, నేను ఎంత బిజీ అయినా నా చేతిలో అయ్యేంత వరకు, చిన్నదో పెద్దదో కానీ నా చేతిలో అయ్యేంత వరకు నేను చేస్తాను. నా మనస్ఫూర్తి కూడా ఏమంటారు, మనస్సాక్షికి కూడా అది ఒక బాగుంటుంది. అండ్ నాకు అక్కడ నుంచి ప్రేమ వచ్చింది కదా, అక్కడ నుంచి నాకు ఆ ప్రేమ అభిమానం ఉన్నప్పుడు నలుగురు మనకి మంచిది చెప్పాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నం చేయకుండా ఉన్న ప్రేమని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? ఉన్న ప్రేమ అక్కడ జనాలు ఉన్నారు, ప్రేమ ఉంది, దాన్ని నేను పోన్లే దానికన్నా గ్రేట్ అని అలా నేను సైడ్ లైన్ చేసే మైండ్ సెట్ నాది కాదు. సో నేను ఖచ్చితంగా చేయాలన్న మైండ్లో ఉండే. ఈసారి ఎలాగైనా సరే ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే నాకు కొంచెం హెల్త్ కొంచెం, ఎందుకంటే వెదర్, అవును, బికాస్ ఆఫ్ ద రెయిన్స్లో ఎక్కువ వర్క్ చేయడం వల్ల అప్పుడు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. అది నేను ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళాలనేసరికి మళ్ళీ మన వేరే వర్క్స్ తమిళ్ ఇదంతా మళ్ళీ ట్రావెలింగ్ అవ్వడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు చూస్తే కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పుడు మెడికేషన్ జరుగుతుంది. సో అయినా సరే చేయాలి, నేను అక్కడ మోసం చేయకూడదు, వెయిట్ చేస్తున్న వాళ్ళకి చేయాలనే ఒక దాంట్లో చేశాను. అండ్ జానెట్ నోరోన్నా ప్రొడక్షన్స్ నా మదర్ బ్యానర్, మన ఓన్ హోమ్ ప్రొడక్షన్ అది. అందుట్లో మనం చాలా సినిమాలు చేసాను. అదే ఛానల్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ మూవీ చేసాము, మూవీస్ది ట్రైలర్స్ ఉంటాయి, మూవీ కంటెంట్ ఉంటుంది, ఇంతకన్నా ముందు నేను చేసిన షోస్ కంటెంట్ ఉంటుంది. సో అది కూడా ఒక ఇన్యాక్టివ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఆ ఛానల్నే మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ దానికి ప్రాణాలు పోసి ఇవి 2 సాంగ్స్ రిలీజ్ చేశాను. ఓన్ లిరిక్స్ మేడం, మీరు సింగరు, మ్యూజిషియన్, డైరెక్షన్, ఇంకేమన్నా మిగిలితే అవి కూడా చేసేటట్టుకున్నారు. యాక్చువల్లీ లంబాడ ఆ సాంగ్ వచ్చేసి మీ కొంకణి లాంగ్వేజ్ వాళ్ళు చూసే కన్నా మా తెలుగు వాళ్ళు కూడా చూస్తారు యాక్చువల్లీ, ఎందుకంటే మీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. యూత్ అందరూ మీ ఫ్యాన్స్ చెప్పాలంటే, కాంట్రవర్సీ క్వీన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎక్కడ వద్దా మీ నేమ్ అయితే వస్తుంది. సో లంబాడ మీనింగ్ ఏంది మేడం? ఆ సాంగ్ ఓవరాల్ అసలుకి ఏం చెప్పాలంటే మాకు మీనింగ్ తెలీదు. యాక్చువల్లీ నేను బేసిక్గా యాజ్ ఆర్టిస్ట్గా కూడా ఫస్ట్ చూస్తే ఐఎమ్ మ్యూజిషియన్. నేను స్టార్ట్ చేసేది జర్నీ చెప్పినట్టు, నేను 8 years పాప ఉన్న దగ్గర నుంచి ఫస్ట్ సింగర్. దాని తర్వాత నా మమ్మీ వేరే క్లాసెస్కి ఎన్రోల్ చేసినందుకు నేను పియానో నేర్చుకున్నాను, గిటార్ నేర్చుకున్నాను, నాకు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చు. ట్రైన్డ్ పియానిస్ట్ నేను ఫ్రమ్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ 8 grades చేసుకున్నాను. కర్ణాటిక్ వోకల్స్ నేర్చుకున్నాను. సో ఒక ట్రైన్డ్ మ్యూజిషియన్ సింగర్గా నేను ఆల్రెడీ ఉన్నాను. సినిమాలు చేసింది నేను లాస్ట్, కానీ ఇక్కడ సినిమాల్లోనే ఎక్కువ పాపులర్ అవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళకి నా మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు.
లిరిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ 2 వచ్చాయి. ఇంకా నేను రెడీ చేసి పెట్టుకున్నాను పాటలు. ఇంకా వస్తాయి ఇంకా బ్యాక్ టు బ్యాక్. ఇంకా నేను ఎప్పుడు మా తెలుగులో కంటిన్యూ కూడా ఏమైనా రిలీజ్ చేస్తారా ఇదే తెలుగులో ఛానల్లో? నాకు లిరిక్స్ రాసేంత ఇది లేదు కదా, కంఫర్ట్ లేదు. ఓకే. మాట్లాడొచ్చు కానీ ఒక లిరిక్స్ పాట రాయాలంటే చాలా వొకాబులరీ తెలిసి ఉండాలి, వర్డ్స్ చాలా తెలిసి ఉండాలి. ఒక కథ రాయాలంటే లేదా ఒక ఆర్టికల్ రాయాలంటే మాట్లాడిన ఈ లాంగ్వేజ్ తోనే అది చేయలేము. సో కొంకణిలో నాకు అది కంఫర్ట్, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కాబట్టి నేను రాయడం కొంకణి. సో ఇంత నాలెడ్జ్ ఉండి టాలెంట్ ఉండి అది జస్ట్ డబ్బులు అనేది నేను ఎప్పుడు కౌంట్ చేసింది లేదు లైఫ్లో. సో వాల్యూస్ని పట్టుకుంటూ నాకు కరెక్ట్ అనిపించింది చేయాలనే ఒక దాని మీద చేశాను. అండ్ లంబాడా మీనింగ్, లంబాడా ఒక రిథమ్ పేరు. ఇప్పుడు ఎలా మనం హిప్ హాప్ అంటాము, లేదా ఇప్పుడు బైలా అనే ఒక బీట్ ఉంటుంది, లేదా చాలా రిథమ్స్ కి పేరు ఉంటాయి. దేర్ ఆర్ వేరియస్ రిథమ్స్, విత్ ఎవ్రీ రిథమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్. సో లంబాడా ఇస్ దాట్, ఇట్స్ అ రిథమ్. సో 1989లో లంబాడా అని చెప్పి కవోమా అనే ఒక బ్యాండ్ హ్యాడ్ రిలీజ్డ్ అ సాంగ్ టైటిల్డ్ లంబాడా. లంబాడా ఇస్ ద రిథమ్. ఇట్ వాస్ దేర్ వర్జన్, పోర్చుగీస్ లాంగ్వేజ్ లో దాన్ని రిలీజ్ చేశారు. కానీ అది ఒరిజినల్ కాదు, అది కూడా ఒక కవరే. 1986లో ఒక ట్రైబల్ బ్యాండ్ ది ఒరిజినల్ వర్జన్, బట్ అది రికార్డెడ్ వర్జన్ లేదు. అప్పుడు ఈ యూట్యూబ్ లేదు, కసెట్స్ అంటే కూడా ఒక లగ్జరీనే అన్నప్పుడు. అది 1986లో ఒక బ్యాండ్ జస్ట్ ఒక రఫ్ గా ఫోక్ సాంగ్ లాగా పెట్టిన ట్యూన్ ని ఈ బ్యాండ్ కవోమా అనే బ్యాండ్ కవర్ వర్జన్ చేసి ఒరిజినల్ రికార్డ్ చేసి వీడియో వదిలేశారు. చాలా స్టడీ చేశారు ఈ సాంగ్. yes 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 of course. అంటే కవర్ చేసేటప్పుడు మనకి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే లీగల్, కాపీ రైట్స్ అందరితో, ఇప్పుడు వాళ్ళందరితో టచ్ లో ఉండి వాళ్ళ పర్మిషన్స్ తీసుకున్నాకనే నేను చేస్తే ఈ సాంగ్ ఇంకా వరల్డ్ లో ఉంటుంది. లేకపోతే వాళ్ళ లీగల్ రైట్స్ తీసుకుంటారు అడగకుండా చేస్తే. డెస్పసితో కూడా నేను చేసింది అంతే. డెస్పసితో ఆల్సో వాజ్ మై ఐడియా అండ్ ఐ హెడ్ డన్ ఇట్ ఇన్ ద సేమ్ వే విత్ లీగల్ పర్మిషన్స్. సో ఈ పాట 1989లో వచ్చేటప్పుడు కూడా కొంచెం అప్పుడు లీగల్ ఇష్యూస్ జరిగాయి ఆ ఒరిజినల్ బ్యాండ్ కి, కవోమా బ్యాండ్ కి. అండ్ దెన్ ద ఒరిజినల్ బ్యాండ్ వన్ ద కేస్. అప్పటికి అది అయిపోయింది, బట్ పేరు మొత్తం కవోమా బ్యాండ్ కి వచ్చింది బికాస్ దే లీగల్, అంటే ఒక ఒఫిషియల్ గా చేశారు కాబట్టి. తర్వాత మళ్ళీ చాలా అప్పుడు మళ్ళీ ఒక హిందీ సినిమాల్లో కూడా ఆ ట్యూన్ వాడారు. సోచనా క్యా జో భీ హోగా దేఖా జాయేగా అలా ట్యూన్ వాడేశారు. దాని తర్వాత ఇంకా పెద్ద మైల్ స్టోన్ అంటే జెనిఫర్ లోపెజ్ గారు యూజ్డ్ ఇట్ ఇన్ హర్ సాంగ్ టేక్ ద నైట్ అవే నా లా 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 లా. సో ఇట్ కేమ్ ఇన్ హర్ ఫైర్ ఆన్ ద ఫ్లోర్ సాంగ్. That is also another legal cover of Jennifer Lopez. So whenever నాకు 1989 వర్షనే ఇష్టం బికాస్ నేను 92 born. నా చైల్డ్హుడ్ గల్ఫ్లో అబ్రాడ్లో ఉన్నప్పుడు అన్ని పార్టీస్లో, బర్త్డేస్లో ఎక్కడ వెళ్ళినా అది విని విని ఇట్ వాస్ ఇన్ అవర్ వెయిన్స్ లైక్. సో ఎవ్రీ టైమ్ ఐ హర్డ్ దట్ సాంగ్ నేను అనుకుంటాను దీనికి ఎలా ఐ వాంట్ టు డూ దిస్ సాంగ్, ఐ ఆల్సో వాంట్ టు డూ దిస్ సాంగ్ మై వర్జన్. సో ఎలా 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 అంటే ఐ హ్యాడ్ దిస్ ఇన్ మై మైండ్. అందుకే ఐ సెడ్ ఓకే కొంకణి వర్జన్ చేద్దాం. ఇలా చేయడం వల్ల పాయింట్ 1 నాకు ఇష్టమైన పాట నేను కూడా పాడాననేది, ఒరిజినల్ కాకుండా నా ఓన్ ఒరిజినల్ వర్జన్. సెకండ్, కొంకణి లాంగ్వేజ్ వాడటం వల్ల నా మదర్ టంగ్ కి నేను ఇచ్చే ఒక ట్రిబ్యూట్. నా మదర్ టంగ్ కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్. ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు జనాలు కూడా వింటున్నారు, కామెంట్స్ చూస్తే స్పానిష్ జనాలు కూడా చూస్తున్నారు, పోర్చుగీస్ జనాలు కూడా, వరల్డ్ వైడ్ జనాలు విని ఇది లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ ఇది అని ఆలోచిస్తున్నారు. సో నా మదర్ టంగ్ ఒక ఇంకో ప్లాట్ఫామ్ కి ఎక్కించినట్టు. ఇప్పుడు చాలా మంది తెలియని వాళ్ళకి మీరు అక్కడ మెన్షన్ కూడా చేస్తున్నారు దిస్ ఇస్ కొంకణి లాంగ్వేజ్ అన్నట్టు. సో చాలా మందికి తెలియదు, లాంగ్వేజ్ కూడా తెలియదు. అదే సో నేను పుట్టి పెరిగిన నేను ఈ వరల్డ్ లో ఉన్నానని ఎంత చెప్పడం ఎంత ఇంపార్టెంటో, నా వెనకున్న వాళ్ళు కూడా అందరూ, అంటే నన్ను నమ్మి ఉన్న వాళ్ళకి కూడా నేను ఏదో ఒకటి రికగ్నిషన్ ఇవ్వగలిగితే అదొక నా డ్యూటీ, నా కర్తవ్యం అన్నట్టు ఫీల్ అయ్యి అలా చేస్తున్నాను. ఇప్పుడు 6 years తర్వాత మీరు చేసినది వ్యూస్ చూసారా, ఎంత వ్యూస్ వెళ్ళి అంటే చాలా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఛానల్, సాంగ్స్, లిరిసిస్ట్, అన్ని మ్యూజిషియన్, డైరెక్షన్, సో కొంత కాంట్రవర్సీ వినిపిస్తుందండి. ఇట్లాగా మన కాంట్రవర్సీ అని క్వీన్ అనే నేమ్ వచ్చేసింది. సో యాక్చువల్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు కూడా వెళ్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వెళ్తారా లేదా, అది అబద్ధమా నిజమా, లేదు మీకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. పాపం వాళ్ళకు కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ బిగ్ బాస్ ఇన్వైట్స్ మీ ఎవ్రీ ఇయర్. దానికి కూడా వాళ్ళకు ఒక పాయింట్ ఇవ్వాలి. బికాస్ ఫోన్లో ఈమె ఎందుకు అడగాలని అలా సైడ్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ అని వాళ్ళు కూర్చొని ఆలోచించేటప్పుడు నాకు ఒక కాల్ వస్తుంది, ఒకటి మేడంతో అడగండి. సో కాల్ రాగానే చెప్పండి
లేదు రావట్లేదు. బికాస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్టే నేను అవి ఇప్పుడు మీరు కాంట్రవర్షియల్ క్వీన్ అని మీరు చెప్తున్నారు కానీ నాకేదో కాంట్రవర్సీ చేయాలనేది నాకు ఉండదు. నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. అది కాంట్రవర్సీ అయిపోతుంది అనేది అవ్వకూడదని కూడా నేను చేయలేను. అబద్ధం చెప్పలేను, నిజాన్ని దాచుకోలేను. అలా దట్ ఈస్ మీ. Controversy happens, but I never try to make a controversy. Same way, Big Boss is not my kind of a concept. Ante I am in this industry to work. ఇప్పుడు మీరు ఇన్ని మాట్లాడినా మ్యూజిక్ ఈజ్ మై వర్క్, మై ప్యాషన్. డాన్స్ మై ప్యాషన్, యాక్టింగ్ మై ప్యాషన్. ఇండస్ట్రీలో అన్ని ప్రొడక్షన్లో నాకు ఒక ఇది బ్రూమ్ ఇచ్చి మీరు తుడిచేయండి అనేది నేను తుడిస్తాను. బికాస్ ఇట్ ఈస్ మై వర్క్. నా సెట్లో ఏదైనా పడింది, అందరూ బిజీ ఉన్నారు, నేనేదో ఒకటి చేయాలంటే నేను చెయ్యను, నేను హీరోయిన్ని, నేను ఎందుకు చేయాలి అని నేను అనుకోను. బట్ బిగ్ బాస్ ఈజ్ రియాలిటీ షో. రియాలిటీ షో ఈజ్ నాట్ మై ప్యాషన్, నాట్ మై ప్రొఫెషన్, నాట్ మై రిక్వైర్మెంట్. నాకు బిగ్ బాస్ లాంటి అవసరం నాకు లేదు. బట్ అదే అవసరం ఉన్న వాళ్ళకి అదొక మంచి ఆపర్చునిటీ అయి ఉండొచ్చు. ఎవరు అని తెలీదు, ఒక గుర్తింపు అనేది వాళ్ళకి రావాలి. అది రావడానికి బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి ప్లస్ అయిపోతుంది అనుకుంటే ప్లీజ్. బట్ నాకు మీరు చెప్పినట్టు దేవుడి దేవల్ల వర్క్ ఉంది, టాలెంట్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, పేరు ఉంది, అన్నీ ఉండి ఇంకా ఏం కావాలి నాకు? బిగ్ బాస్ నుంచి నాకేం కావాలని నేను బిగ్ బాస్కి వెళ్ళాలి? కక్కుతి అంటే ఇంకా కక్కుతి ఉండి వేరే వాళ్ళ ప్లేట్లో ఉన్న ఫుడ్ కూడా నాకే కావాలి అని ఉంటే మాత్రమే వెళ్ళాలి. కానీ నా ప్లేట్ అయితే ఫుల్ ఉంది కదా, మరి ఇంకా ఓవర్ ఫుడ్ ఎందుకు నాకు అని నా థాట్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మీరు చూసారు ఇప్పటి వరకు బిగ్ బాస్ షో ఎలా ఉంటది? నేను ఎప్పుడైనా ఒక ఎపిసోడ్ అయినా తెలుగులో ఏదైనా చూసారా? అంటే మన తెలుగు కదా, తెలుగులో ఎప్పుడైనా చూసారా? అంటే ఈ సీజన్ అయినా చూసారా? అంటే ఎవ్రీ ఇయర్ మీకు కాల్ వస్తుంది కదా, ఒక్కసారి అనిపించింది అది అసలు ఏంటి బిగ్ బాస్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటది కదా, అలా చూసారా మీరు ఎప్పుడైనా? నాకు ఇప్పుడని కాదండి, నేను తెలుగుని కూడా కాదు. నేను బిగ్ బాస్ హిందీ స్టార్ట్ అయింది నేను హై స్కూల్లో ఉన్నప్పుడు. అది ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు అయితే నా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో అంటే 8th 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది బిగ్ బాస్. అప్పుడైతే వాళ్ళు స్కూల్లో కూడా అదే డిస్కస్ చేసేది, వాడంత హ్యాండ్సమ్ ఉంటాడు, వీడంత క్యూట్ ఉంటాడు. నాకు స్కూల్ అవ్వగానే ఎప్పుడొక్కసారి వెళ్ళి టీవీ ఆన్ చేస్తానా అన్నట్టు అడిక్ట్ ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ. నాకు అప్పుడు కూడా ఒక్కసారి వాళ్ళు అంతా మాట్లాడుతుంటే కూడా వెళ్ళి చూడాలనిపించేది కాదు. నా మైండ్ ఏం తెలుసా, కొత్త సాంగ్ ఏం వచ్చి ఉంటుంది, ఆ క్యాసెట్ నేను కలెక్ట్ చేయాలి. సో నాకు కొత్త క్యాసెట్, ఇప్పుడు మైకల్ జాక్సన్ ఆల్బమ్స్ వచ్చేవి అప్పుడు. సో ఆ క్యాసెట్ ఎక్కడ దొరుకుతుందో వెతకాలి, మమ్మీతో అది నాకు తెచ్చి ఇవ్వని గొడవ చేయాలి. అది తెచ్చి ఇస్తే దాని లిరిక్స్, అప్పుడు గూగుల్ కూడా అంత పెద్ద లిరిక్స్ ఇంత డేటా ఉండేది కాదు. సో ఆ పాట ప్లే చేసి లిరిక్స్ రాసుకోవాలి మనం. సో ఆ లిరిక్స్ రాసి ఒక బుక్ లో, ఆ బుక్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర. సో ఆ మంది ఆ లోకమే వేరు. నా లోకం ఏంటంటే ఇవి కొత్త పాట లిరిక్స్ రాసుకోవడం, దాని లిరిక్స్ నేర్చుకోవడం, ఈ పిచ్చి నాకు, లేదా డాన్స్ నేర్చుకోవడం. బట్ దీస్ గర్ల్స్ వర్ సో క్రేజీ అబౌట్ బిగ్ బాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ ఒక్క రోజు నాకు అవును కదా నేను కూడా వెళ్ళి చూడాలి అనిపించేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది క్రేజీగా అవును, నాకు ఇంకొకరి లైఫ్ మీద ఇంట్రెస్టే లేదు. అదేంటో ఎంతమంది, నాకు గాసిప్ లో ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఒక టేబుల్లో కూర్చున్నాం అనుకో, సినిమాల గురించి, వర్క్స్ గురించి, లేదా మన ఓన్ గురించి, నేను నా గురించి, మీరు మీ గురించి ఎంతసేపు మాట్లాడినా నేను వింటాను. కానీ మూడు మనిషి గురించి, ఇక్కడ లేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం లేదా గాసిప్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. సో బిగ్ బాస్ కూడా నాకు ఏ ఒక్క రోజు అవునా వాడు ఏం చేస్తాడు తెలుసా అంటే అవునా అంటే వింటాను, కానీ వెళ్ళి అవును ఈ రోజు నుంచి నేను కూడా చూడాలని చేస్తే చేస్తారు, చేయకపోతే చేయలేదు. మళ్ళీ ఎందుకు చేశారు అవన్నీ మాకెందుకు అని నా మైండ్కి వస్తుంది. అది నా థాట్ ప్రాసెస్. సో నేను ఫాలో అవ్వను. ఓకే మేడం. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు బోల్డ్ కంటెంట్ ఎంచుకుంటున్నారు అంటే మీకు క్యారెక్టర్స్ అవే వస్తాయా, లేకపోతే మీరు తీసుకునేది అలా తీసుకుంటున్నారా? ఈ క్వశ్చన్ మీకు కంఫర్ట్ అయితే చెప్పండి. నేను బోల్డ్ అని చూడట్లేదు, నాకు నచ్చింది చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సినిమా కాన్సెప్టే మారిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వచ్చే ముందు నేను ఇంకో మీటింగ్ అటెండ్ చేసి వచ్చాను. అక్కడ కూడా అంతే, దే ఆర్ డిస్కసింగ్ ఒక లవ్ స్టోరీయా, ఒక క్రైమ్ థ్రిల్లరా, ఒక హారర్ స్టోరీయా, 2-3 సింగిల్ లైన్స్ ఉంటే డిస్కస్ చేస్తుంటే ఇంకా వాళ్ళ ఆ డిస్కషన్ నుంచి బయట వచ్చిన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు లవ్ స్టోరీ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఒక 10 years బ్యాక్ తెలుగు సినిమాల్లో హీరో జైలు లోపల ఉండి హీరోయిన్ ఆ జైల్లో హీరోకి సాంత్వనం ఇవ్వడానికి, ఏడవడానికి వచ్చి ఉంటే కూడా పాజ్ అయ్యి పాటకి వెళ్ళే వాళ్ళం. ఆ పాటకి దీనికి సంబంధం లేదు. జైలు లోపల ఉన్న హీరోకి ఏడుస్తున్న అమ్మాయికి డిజాల్వ్ అయ్యి బాగుండేది అప్పట్లో. కానీ ఇప్పుడు ఎంతో సినిమాలు నేను చూస్తుంటే, అప్పుడు నాకు నచ్చిన సినిమాలు ఈ రోజు మళ్ళీ చూస్తుంటే
ఈ సినిమా అసలు నాకు ఎలా నచ్చింది, నేను ఈ సినిమా 2-3 times ఎలా చూసాను నాకే అర్థం కావట్లేదు. హిందీ సినిమా మళ్ళీ, అండ్ ఐ వాస్ క్రేజీ అబౌట్ దోస్ ఫిల్మ్స్. దెన్ ఐ థింక్ టీనేజర్ ఎస్తర్కి నచ్చింది, 30s ఎస్తర్కి నచ్చట్లేదు. అంటే ఆ కథలు సూపర్ కథలే, కానీ ఈ రోజుకి అది రెలవెన్స్ లేదు. ఈ రోజు అంత గొప్ప ప్రేమ, ఇప్పుడు కాంపిటీషన్, ఒకటి కాంపిటీషన్, ఇంకొకటి ఆ ఎమోషన్స్ ఈ రోజు లేవు. ఇప్పుడు ఆ అమ్మ సెంటిమెంట్ కానీ, లేదా ఆ లెటర్స్ రాసి అప్పుడు కబూతర్ జాజా పాట, కబూతర్ జాజా ఉంది. ఇప్పుడు వాట్సాప్ టైంలో కబూతర్ పనికిరాడు, కబూతర్ ఇలాగే తిరుగుతున్నాడు పని లేక. అదే ఒక్క టైంలో యుద్ధాల టైంలో కబూతర్ యూస్ చేసేవారు, ఒక లెటర్ న్యూస్ పంపించడానికి, ఒక లవ్ లెటర్ పంపించడానికి. ఇప్పుడు కబూతర్ ఉన్నాడు, మనుషులు ఉన్నారు, అన్ని ఉంది, కానీ కబూతర్ని వాడట్లేదు. సో సేమ్ వే ఇప్పుడు ప్రేమ ఉంది, కానీ ఆ వర్జన్ ఆఫ్ ప్రేమ లేదు. ఒక ప్రేమ కోసం చచ్చిపోయేది, ప్రేమ కోసం ఇప్పుడు కయామత్ సే కయామత్ తక్ హీరో హీరోయిన్ ఇద్దరు చచ్చిపోతారు. ఆ ప్రేమ ఈ రోజు కామెడీలో ఉంటుంది. కాలేజ్ పిల్లలకి కూడా ఆ కథ ఈ రోజు చూస్తే నవ్వేస్తారు. ఇలాంటి ప్రేమ ఉంటుందా ఏంటి, ప్రేమ ఉంటే లేచిపోవాలి, లేదా అమ్మ నాన్నని చంపేయాలి అంటారు పిల్లలు. ఇప్పుడున్న ప్రేమలో లవర్స్ అమ్మ నాన్నని చంపేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ. అన్నప్పుడు ప్రేమ కోసం హీరో హీరోయిన్ చచ్చిపోవడం లేదు. సో కాన్సెప్ట్స్ ఆర్ దేర్, బట్ దే ఆర్ చేంజింగ్. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ బోల్డ్ ఆర్ నాట్ బోల్డ్. సో సేమ్ వే నేను ఇండస్ట్రీలో ఫీల్డ్లో ఉండేది యాక్టింగ్ నాకు ఇష్టం అంతే, కానీ సినిమా చేసేది ఆడియన్స్ కోసం. సో ఆడియన్స్ కి నచ్చే సినిమా చేయాలి, కానీ నా పర్సనల్ ఇష్టం కాదు. నేను సో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్. దట్ గుడ్ ఫిల్మ్ ఈజ్ ఆడియన్స్ కి అయ్యే గుడ్ ఫిల్మ్, నా పర్సనల్ కు ఫీల్ అయ్యే గుడ్ ఫిల్మ్ కాదు. ఎందుకంటే నా పర్సనల్ గుడ్ ఫిల్మ్ చేస్తే నేను ఇంట్లో కూర్చొని చూడాలి, అది ఇంకా రిలీజ్ చేయకూడదు, బయట 3 మనిషికి చూడమని చెప్పకూడదు. బయట 3 మనిషి కోసం చేస్తున్నానైతే ఆ నలుగురికి నచ్చే సినిమా నేను చేయాలి. సో ఆ నలుగురికి నచ్చే సినిమా ఏది అని నేను కొన్ని వింటూ ఐ విల్ ఫీల్, ఈ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకి కిక్ వస్తుంది. ఇఫ్ దే సీ దిస్ నౌ సంథింగ్ లైక్ రెక్కీ ఆర్ మేబీ టెనెంట్ ఆర్ మేబీ తల, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ దే వాచ్ ఇట్. షకీలలో కూడా ఒక అమెజాన్ ప్రైమ్ లో ఇంకో సినిమా, హిందీ సినిమా ఉంది, అన్నిట్లో కూడా ఆ డైరెక్టర్ నాకు చెప్తూ ఉంటారు, మీరు సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ అసలు ఎంత బాగుంది. ఆయన నాకు 2-3 ఆప్షన్స్ ఇచ్చారు. కామెడీ వర్షన్ కూడా చూపిస్తున్నారు మీరు, అంటే ఒక బోల్డ్ వర్షనే కాదు, అందరూ అదే చూస్తున్నారు, కామెడీ వర్షన్ కూడా ఉంది. బోల్డ్ కంటెంట్ వైరల్ అవుతుంది, కానీ నేను చేయడంలో అన్ని చేస్తున్నాను. నేనైతే ఒక ప్లాటర్ ఇస్తున్నాను. దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా, దెర్ ఇస్ సీరియస్, దెర్ ఇస్ బోల్డ్, అన్ని ఉన్నాయి. కానీ పాపులారిటీ ఓన్లీ బోల్డ్ కంటెంట్. మళ్ళీ ఇప్పుడు లిప్ లాక్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు సంస్కార్ కాలనీ టైంలో నా ఒక్క లిప్ లాక్ ఎంత పెద్ద డిస్కషన్ అంటే, నాకు ఎలా అనిపించింది అంటే ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ లిప్ లాక్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ప్రతి సినిమాల్లో లిప్ లాక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోస్ లిప్ లాక్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోయిన్స్ లిప్ లాక్స్ చేస్తున్నారు, అవి కనపడకుండా వెళ్ళిపోతున్నాయి. నోబడీ ఈస్ కాలింగ్ దెమ్ ఆర్ నోబడీ ఈస్ గోయింగ్ ఫర్ మూవీ, వీళ్ళు లిప్ లాక్స్ చేస్తారని చూడడానికి ఎవరు వెళ్ళట్లేదు. నా ఒక్క ట్రైలర్ లో ఒక్క లిప్ లాక్ చూస్తే అది ఎన్నిసార్లు అడిగారు. ఇప్పుడు రెక్కీలో కూడా ఏమి బాడీ ఎక్స్పోజింగ్ లేదు, రెక్కీలో సారీస్ వేసుకుని ఉంటుంది అమ్మాయి. జస్ట్ ఆ స్క్రిప్ట్ అండ్ ఆ క్యారెక్టర్ అలాంటిది అంతే, కానీ ఏం చూసారని దానికన్నా హాఫ్ నెకెడ్, టాప్లెస్, బ్యాక్లెస్ అన్ని చేసి తిరిగే ఇన్ని సినిమాలు ఉండేటప్పుడు వాళ్ళకి. సో అప్పుడు నేనేమో అనుకుంటున్నానంటే మై చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ చాయిస్ ఆఫ్ డైరెక్టర్ ఇది కరెక్ట్ ఉంది. నా క్యారెక్టర్ కన్నా నా క్యారెక్టర్ బాగానే ఉంది, కానీ ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే నా టీం ఉంది చూడు, డైరెక్టర్స్, డిఓపీస్, ఎడిటర్స్, ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్, వీరందరూ కలిపి నాకు ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందంటే చూసే జనాలకి నా పర్ఫార్మెన్స్ ఇక్కడ అనిపిస్తుంది, మిగతా వాళ్ళది ఇక్కడ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ టీమ్ వర్క్. ఈ క్రెడిట్ అనేది ఉంది కదా, నా ఒక్క ఆమెకి కాదు, ఇట్ ఈస్ ఆల్ ద టీమ్స్ ఐ వర్క్ విత్ హూ డిజర్వ్ దిస్ క్రెడిట్ విచ్ ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ అలోన్. అది అందరూ కలిపియే చేసిన పని. సో ఇప్పుడు కామెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, బ్యాడ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు మీకు బాధ అనిపించదా, ఎందుకు వీళ్ళు ఇట్లా పెడుతున్నారు, నేను ఒకటి అనుకుంటే ఇది నా ప్యాషన్ కొద్ది చేస్తున్నా, బట్ ఈ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు? ఎందుకంటే మీరే కాదు, చాలా మంది బోల్డ్ కాదు, అది క్యారెక్టర్ పరంగా ఏదైనా చేస్తారు. మూవీస్ మీరు చూసుకోవచ్చు, ఇంతకన్నా బోల్డ్నెస్ కూడా ఉంటది, బట్ ఇదే ఎందుకు అని చెప్పేసి మీరు అంటే బాధపడిన క్షణాలు ఏమన్నా ఉన్నాయి? బాగా బాధ పెట్టిన ఒక్క పాయింట్ చెప్పండి. మీకు బాధపడనండి నేను, ఎందుకంటే ఫర్ మీ దిస్ ఇస్ లైక్ అ ప్లే గ్రౌండ్. అంటే నేను సినిమా ఇండస్ట్రీని నా ఇంటికి తీసుకెళ్ళట్లేదు, నేను ఇక్కడ వచ్చాను, దిస్ ఇస్ మై వర్క్ ప్లేస్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, స్టూడియో మీకు ఒక మీ ఆఫీస్.
ఇక్కడ జరిగింది మీరు మొత్తం లైఫ్ లో మీరు తీసుకెళ్లారు కదా. ఇక్కడ definitely. ఎవరు చెప్పారు, ఎవరో వచ్చి మీకు తిట్టారు, అది మీకు ఒక moment కి అది అనిపించినా నెక్స్ట్ వరకు వచ్చేటప్పుడు ఇది మర్చిపోతారు మీరు. ఇక్కడ ఏమన్నారనే మీరు ఇప్పుడు నా ఇంటర్వ్యూ నేను తిరిగి వెళ్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను గుర్తుకు రాను మీకు. సో ఫర్ మీ ఇండస్ట్రీ ఈజ్ మై వర్క్ ప్లేస్ అండ్ వైల్ డూయింగ్ అ వర్క్ ఐ ఆల్రెడీ నేను అందరికన్నా ముందు స్క్రూటినైజ్ చేస్తున్నాను. అది మీరు కామెంట్స్ లో రాసే ప్రతి మాట ఆల్రెడీ నేను మైండ్ లో అనుకున్నాను. ఇప్పుడు ఈవెన్ లంబాడా పాట వచ్చేటప్పుడు కూడా దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, ప్లస్సెస్ మైనసెస్ అన్నీ నాకు తెలిసి నేను కాస్ట్యూమ్ ప్లాన్ చేసేటప్పుడు కానీ, లిరిక్స్ రాసేటప్పుడు కానీ, నా ప్రతి బాడీ మూవ్మెంట్స్ టైంలో కానీ, ఎడిటింగ్ కూడా నేను కూర్చునే చేశాను. అంటే ఎడిటర్ ఉన్నారు బట్ నేను ఉన్నాను. ప్రతి షార్ట్ సెలెక్షన్ టైంలో కానీ ప్రతి సో ఏం కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు, ఇక్కడ ఏదో ఒకటి అంటారు ఇది అంటారు, నాకు ప్రతిదీ తెలుసు. సో ప్లస్ మైనస్ నెగటివ్ కమెంట్స్ ఆల్రెడీ నాకు చెప్పి అయిపోయింది. అవి ఆల్రెడీ నాకు అవేర్నెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే మన ఏదన్నా చూస్తే గనక బాడీ షేమింగ్ కూడా చేస్తారు. అవును, దట్ ఈస్ పార్ట్. అది బాడీ షేమింగ్ కూడా చూడండి. లావు ఉన్నప్పుడు లావు ఉన్నావని చేస్తారు, సన్నగా ఉన్నప్పుడు సన్నగున్నా. ఏ సమాజంలో ఇప్పుడు ఒక గల్లీకి వెళ్తారు లేదా ఒక కాలేజ్కి వెళ్తారు అనుకో, అక్కడ మెజారిటీ లావు మనుషులు ఉంటే సన్న ఉన్న వాడికి ట్రోల్ చేస్తాడు. ఏంటో అయితే సన్నగా ఉన్నావు నువ్వు అంటే వాళ్ళు పెద్ద పెద్ద బాడీస్ ఉన్నారు కాబట్టి. సన్నగా ఉన్న ఊర్లోకి వెళ్తే వాళ్ళు లావు ఉన్న వాడికి కామెడీ చేస్తారు. వాళ్ళు నార్మల్ కదా. మన 10 మంది సన్నగా ఉండి ఒకటి లావుగా ఉంటే ఏంట్రా డ్రమ్ లో ఉన్నావు అంటారు. సో ఒక సమాజం అనేటప్పుడు అందుకే నేను అంటుంటాను దిస్ ఇస్ ఆ ఒపీనియన్ అనేది చాలా సబ్జెక్టివ్. ఇప్పుడు ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడు అమ్మాయిలు ఫ్యాట్ అవ్వాలని ఎంతో యానిమల్ ఫ్యాట్స్ తాగేస్తారు. అంటే వాళ్ళు బటక్స్ స్టమక్ ఇదంతా నిండగా ఉంటే వాళ్ళ కాస్ట్యూమ్లో వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో వాళ్ళు అందంగా కనిపిస్తారనే ఒక థాట్లో పెళ్లి రోజు బాగా అది ఐ థింక్ ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాల ముందు అలాగే ఉండే. పెళ్లి టైంలో అందంగా నిండగా కనిపించాలనేది బ్యూటీ. ఈ రోజు కూడా ఇంకొకరు కూతురు కాబట్టి సన్నగుండాలి అది అంటారు కానీ ప్రేమ ఉన్న ప్రతి మనిషికి మనం ఏంటి బక్కగా అయ్యావంటారు. ఒక అమ్మ నాన్న మదర్స్ హార్ట్ లేదా మనం ఇప్పుడు యూ లవ్ సమ్ వన్ యూ విల్ నెవర్ వాంట్ దట్ అదర్ పర్సన్ టు నాట్ ఈట్ స్ట్రగుల్ సఫర్ అవ్వాలని ఎవ్వరు చెప్పరు. బక్కగా నేను డయట్ చేసుకుంటున్నానంటే కూడా మనం ఏదో మంచిది తిని పక్కరోడు తినకపోతే ఎందుకు తినట్లేదు అంటే డయట్ చేస్తున్నా అంటే ఎందుకు వదిలే ఈ రోజు ఒకరోజు తినొచ్చు కదా అనే చెప్తాం. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టి. సో ఇది ట్రోలింగ్ ఎవరు చేస్తారు? వాళ్ళ హార్ట్ లో ప్రేమ లేదు. దే డోంట్ లవ్ యూ. ఇఫ్ దే లవ్ యూ దే విల్ లవ్ యూ యాజ్ ఎవర్ యు ఆర్. నువ్వు లావ్ అయిపోయినా మనవాడే ఉంటుంది, సన్నగా అయిపోయినా మనవాళ్ళే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్న నేను ఎంత లావ్ అయిపోయినా మిగతా వాళ్ళు నన్ను చూసి ఏమైనా అంటారేమో అది విని నేను బాధపడతానేమో అని ఆలోచించి చెప్పాలే కానీ అమ్మ నాన్నకి ఏ ఒక్క రోజు మా అమ్మాయి చాలా తిని లావ్ అయిపోయింది అనిపించదు. 200 kg అమ్మాయి ఉన్నా అనిపించదు. నిజంగా ప్రేమించే భర్తకి భార్య ఎంత లావ్ అయిపోయినా ఎలా ఉన్నా నాకే తెలుసు. ఒక అంకుల్ ఉన్నారు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, హిజ్ వైఫ్ హెల్త్ ఇష్యూస్ అవన్నీ రావడం వల్ల పుట్ ఆన్ అయ్యారు. పుట్ ఆన్ అయింది బాధ ఆమెకి లేదు. ఆమెకి ఏం బాధ అంటే బయట వెళ్ళినప్పుడు అంతా అందరూ టీస్ చేస్తుంటారు, వాళ్ళకి నా హెల్త్ ఇష్యూ ఏంటని తెలియదు కానీ నేను ఇప్పుడు ఫంక్షన్స్కే వెళ్ళట్లేదు, ఎక్కడ వెళ్ళినా నాకు బాగా తిని లావ్ అయిపోయావు అని చెప్తారు కదా అని ఫీల్ అయ్యేవారు. హస్బెండ్ అంకుల్ చెప్పేవారు ఎవరేమన్నా ఏంటి నా వైఫ్ కదా నువ్వు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నువ్వు ఎలా కనిపించినా నాకు నువ్వు ఇలాగే కావాలి. అలా చెప్పి ఆంటీ ఎంత పాజిటివ్ అయిపోయారంటే సో ఐ ఫెల్ట్ సి దిస్ ఈస్ ద థాట్ వీ వాంట్. అంటే ఒక సమాజం అంటే ఒక హ్యాపీ సమాజం అంటే ఇది. నీ కూతురుకి నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో అలాగే నువ్వు పక్కింటి కూతురుని కూడా అదే దృష్టితో అదే ప్రేమతో చూస్తే నీకు ఆమె బ్యాడ్ అనిపించదు. నీ చెల్లి తినాలి, నీ వైఫ్ తినాలి, నీ కూతురు తినాలి, వాళ్ళు లావైనా వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి ఏం చెప్పొద్దంటే నువ్వు కూడా ఇంకొకరికి చెప్పొద్దు కదా. ఆమె కూడా ఇంకొకరి కూతురే కదా, ఇంకో ఇంటి కూతురే. ఇప్పుడు మా నాన్నకి నేను ఇంట్లో వెళ్ళి నేను తినకుండా కూర్చుని నేను ఎంతో రోజులు 20-30 days షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళు నా కోసం వండి పెడుతూ ఉంటారు. నేను వెళ్ళగానే తినాలని నాకు ఇష్టమైన థింగ్స్ అని వండి పెట్టుంటారు. నేను తినకపోతే ఎందుకంటే లేదు నాకు అందరూ నవ్వుతున్నారు కాబట్టి నేను తినట్లేదు అంటే వాళ్ళు ఎంత వచ్చిందే 3-4 daysకి దాంట్లో కూడా మనం పెట్టింది తినట్లేదు ఎవరన్నారు నీకు అంటే అలా ఫీల్ అవుతారే కానీ వాళ్ళు అవును నువ్వు తినకు అన్నారు. అప్పుడు నేను అనుకుంటాను అంటే మా అమ్మ నాన్నకి మన మీద ఎంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను వాళ్ళ కూతురులా అనుకుంటే లేదా వాళ్ళ సిస్టర్లా అనుకుంటే లేదా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లా అనుకుంటే కూడా నోబడి గర్ల్ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటారు. ఇన్ని హోటల్స్ రెస్టారెంట్స్ ఫుల్ ఎందుకు ఉన్నాయి? బికాస్ డేట్స్కి వెళ్తున్నారు తినిపిస్తున్నారు కాబట్టి ప్రేమ. అప్పుడు పుట్ ఆన్ చేసిన దానికి ఏమంటారు దే కాల్ ఇట్ సంథింగ్ రిలేషన్షిప్ వెయిట్,
హ్యాపీ రిలేషన్షిప్ వెయిట్ అంటారు. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ అ సైన్ దట్ యు ఆర్ లవింగ్ ఈచ్ అదర్ అండ్ యూర్ ఫీడింగ్ ఈచ్ అదర్. హస్బెండ్స్ కూడా పెళ్లి అయ్యాక ఎందుకు పుట్ ఆన్ అవుతారు? వైఫ్ బాగా food పెట్టి. సో ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. బట్ ఎవరో మీకు ఓన్లీ టికెట్స్ కొని ఒక వస్తువులాగా చూస్తున్నారు ఒక మనిషిని, కాబట్టి దాన్ని మీరు కమెంట్ చేస్తారు. బికాస్ ఆమెని మీరు మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవట్లేదు, కనీసం ఒక మనిషి అని కూడా అనుకోవట్లేదు. అవును. మీలాగా ఆమె ఇంకో మనిషి అని మీరు అనుకుంటే ఇవన్నీ మీ మైండ్కి రావు. సో అలాంటి బాడీ షేమింగ్ చేసేటప్పుడే ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ నో లవ్ ఫర్ ద అదర్ పర్సన్. అలాంటి పర్సన్ గురించి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? దట్ మీన్స్ మీరు మనిషిగా ఫెయిల్ అయ్యారని మాత్రమే, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అదర్ పర్సన్ హూజ్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరైనా ఇంకొకరు ఎవరు గురించి మాట్లాడుతున్నారు చూడు, ఆ మనిషికి మైనస్ కాదు అది. మాట్లాడుతున్న మనిషి పెంపకం గురించి మాట్లాడుతున్నారని అర్థం. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు మీరు స్ట్రాంగ్గా ఉంటారు, మీకు అంతా ఏంటంటే ఒకటి ఐడియా ఉంది, మీ ప్యాషన్ కొద్ది వచ్చారు కదా, మీకు ఒక ఐడియా ఉంది. సో పేరెంట్స్ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా బాధపడి మీతో షేర్ చేసుకున్న విషయం ఏమైనా ఉందా? లేదండి, థ్యాంక్ఫుల్లీ నేను అలాంటి పేరెంట్స్ కి పుట్టాను కాబట్టి నేను ఇలా అయ్యాను. వాళ్ళ తర్వాత నేను పుట్టింది కదా. సో మై మైండ్ సెట్ హ్యాస్, అంటే దే ఆర్ ద రూట్స్, ఐఎమ్ ద బ్రాంచ్. సో బికాస్ దే హ్యావ్ బీన్ లైక్ దిస్, ఐ హ్యావ్ బీన్. ఇప్పుడు ఏ ఒక్క రోజు బయట ఎంత చెప్పినా ఇంట్లో కూడా నేను అన్నట్టు మా అమ్మ నాన్న కూడా ఫీల్ అయ్యి, అవును నీకు అలా కదా, నువ్వు ఈ సినిమా చేసావంట కదా అని చెప్పుంటే వాళ్ళకి 10 మంది అడిగి ఉంటారేమో, కానీ నా వరకు రాదు. వాళ్ళే హ్యాండిల్స్ ఆన్సర్స్ ఇచ్చేది, వెళ్ళకే ఫర్గెట్ ఇట్, యు ఆర్ హ్యాపీ, నో డూ వాట్ యు వాంట్. వాళ్ళు అన్నం పెట్టలేదు నీకు, వాళ్ళు బర్త్ ఇవ్వలేదు నీకు, నీకు చిన్నప్పుడు వాళ్ళతో ఇది రిక్వెస్ట్ చేసి లేదా పర్మిషన్స్ అడిగి నీకు జన్మ ఇచ్చింది కాదు కదా. మా అమ్మ నాన్న వెళ్ళి సార్ అమ్మాయిని బర్త్ ఇవ్వమంటారా అని అడగలేదు. వాళ్ళకి మనకు కావాలి, మన కూతురని మనం ఇది పుట్టి జన్మిస్తే, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే, ఇప్పుడు దాకా ఫుడ్ పెట్టి ఇంత ప్రేమగా చూస్తుంటే ఎవరో ఏమో అనుకుంటున్నారని వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వాలి? They always say no. Even in my personal life situations, professional life situations, ఈ రోజుకి వాళ్ళ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఒక్కవేళ వేరే వాళ్ళ గాసిప్స్ విని అవునా అని అడగటానికి వస్తే కూడా they don't let it come to me at all. They say it, even their own brothers or sisters, I am not answerable to their brothers and sisters. Yes. వాళ్ళు కలిసి వాళ్ళు పుట్టారు ఒకే అమ్మ నాన్న, కానీ నాకు వాళ్ళకి ఎవరు వాళ్ళ సంబంధం? మా మదర్కి సిస్టర్ కాబట్టే నా ఆంటీ, కానీ నాకు నా మదర్ ఫస్ట్ కదా. సో మా మదర్ అంటారు, నేను నీ మదర్ని, నాకు ఏం ఇష్యూ లేదు. వాళ్ళకి వాళ్ళ థింకింగ్ లేదా జెలసీ లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ 10 ఉంటాయి. మేబీ దే ఆర్ కంపేరింగ్ మీ టు దేర్ చిల్డ్రన్. దేర్ ఆర్ 100 reasons why they are feeling whatever they are feeling. But that is not my problem కదా. Great parents అసలు. Yes, definitely. That's why I always, ఇప్పుడు కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్ కి కూడా అందుకే అన్నాను, ఒక పర్సన్ కి ఫేస్ వాల్యూలో మనం తీసుకోలేం. It matters where they come from. So when they comment also, I sometimes respond. I say I feel lucky. అంటే ఒక్కొక్కసారి చాలా నెగిటివ్ గలీజ్ కామెంట్స్ వేస్తారు చూడు, నాకైతే ఇట్ ఈస్ జస్ట్ అ కామెంట్. వాళ్ళు పేరు కూడా పెట్టరు, వాళ్ళ డీపీ కూడా ఏదో ఉంటుంది, ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. సో కనీసం వాళ్ళ రియల్ పేరు రియల్ డీపీ పెట్టే అంత ధైర్యం లేని మనుషులు వీళ్ళు. ఏదో ఒక స్క్రీన్ వెనక ఉండి మాత్రమే మాట్లాడగలుగుతారు, కానీ ఇలా వచ్చి కూర్చొని మాట్లాడంటే రారు కూడా, వాళ్ళు రాలేరు. They don't have the guts. So when I sympathize, I like suddenly feel, my God, I could have been that person. ఇప్పుడు నేను కరెక్ట్ ఫ్యామిలీ, కరెక్ట్ ఇలా పెంపకం లేని మనిషి అయి ఉంటే ఐ కుడ్ హ్యావ్ ఎక్స్చేంజ్ అయి ఉండొచ్చు కదా. ఆ మనిషి నా ప్లేస్లో ఉండి నేను ఆ చిల్లర మనిషి అయి ఉంటే హౌ డర్టీ. అండ్ దాట్ పర్సన్ ఒక్క నిమిషం ఒక్క కామెంట్ నా కోసం రాసి వెళ్ళిపోయాడు, ఎవరో తను అంటే ఒక ఫ్లై లాంటాడు, నాకు లైఫ్లో ఇలా వచ్చి వెళ్ళిపోయాడు, ఎవరని తెలియదు. But he also has wife, kids. Daughters. Having such a person as someone's husband or someone's father, ఇలాంటోడు ఎవరికో నాన్న, ఎవరికో హస్బెండ్, వాళ్ళ గతి ఏంటో అది ఆలోచిస్తుంటే ఐ విల్ ఫీల్, ఓ మై గాడ్, మీ గురించి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి మనుషులు ఉన్నారు కదా ఈ సమాజంలో, నేను ఉన్నాను అంతే. ఇఫ్ దిస్ ఇస్ వన్ ఫ్యాక్ట్, they are also there, it is another fact. Yes. And such people are that person might be here na pakkane mana chutte unnaru. Enta toxic people వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నాకు పరిచయం లేని అమ్మాయికే ఇలా మాట్లాడిన వాడు అక్కడ పరిచయం ఉన్న అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తుంటాడు? ఆ అమ్మాయిల గతి ఏంటి అసలు? వీడి వైఫ్ కి వీడి పిల్లల పరిస్థితి ఏంటి అసలు? తలుచుకుంటేనే ఎలాంటి సమాజంలో ఉన్నాము, ఇవన్నీ థాట్స్ వస్తాయి. దెన్ ఐ థ్యాంక్ గాడ్, ఐమ్ లైక్ థ్యాంక్ యూ గాడ్. ఇన్ఫాక్ట్ ఎవ్రీ నెగటివ్ కామెంట్ మేక్స్ మీ థ్యాంక్ గాడ్ ఫర్ మై సెల్ఫ్, మై లైఫ్, దట్ ఐఎమ్ నాట్, ఫస్ట్ నేను ఆ మనిషిని కాదు అనే ఒక థ్యాంక్స్.
తర్వాత నాకు ఇచ్చిన అమ్మ నాన్న, నాకు ఇచ్చిన ఈ లైఫ్, ఈ మైండ్ సెట్, ఈ ఆపర్చునిటీస్ అలా థ్యాంక్ చేస్తూ చేస్తూ ఐ ఫీల్ ఓ మై గాడ్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఎస్. సో ఐ థింక్ ఎవ్రీ నెగటివ్ కామెంట్, ఎవ్రీ నెగటివ్ సిచ్యువేషన్ నన్ను ఇంకా పాజిటివ్గా మారుస్తుంది అంతే కానీ నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది కానీ నాకు నెగటివ్ అయితే అస్సలు ఫీల్ అవ్వదు. ఓకే.